ఆనందంగా ఉన్నారా? ఓకే, మాట్లాడుకుందామా? మాటలు లేవు, నెక్స్ట్ ఓన్లీ ప్రోగ్రామ్స్. ఓకే, మరి ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, నాకు అన్నం అందిస్తున్న రైతన్నలకి, నాకు రక్షణ కల్పిస్తున్న భారత సైనికులకి శిరస్సు వంచి పాదాబంధనాలు చేస్తున్నాను. మరి ఇవాళ ఈ కార్యక్రమం ఇంత కన్నుల పండుగగా చక్కగా ఒక పెళ్లిలాగా లేకపోతే ఫంక్షన్ లాగా నిర్వహిస్తున్నటువంటి ఈ కళాశాల కరస్పాండెంట్ గారు వరప్రసాద్ గారికి, వారి సతీమణి డైరెక్టర్ గారికి, మిగిలిన సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి, మరి చిన్నారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, దీవెనలు. మరి మీరందరూ కూడా చాలా మంచి స్కూల్లో 20 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్. 20 సంవత్సరాలు ఒక జనరేషన్ అంటే ఇంకొక 5 సంవత్సరాలు అయితే ఈ స్కూల్ నుంచి ఇప్పుడు కీర్తి కనబడ్డది. ఇక్కడ చిన్న కీర్తి, ఘనమైన కీర్తి, కీర్తి గడించిన కీర్తి ఇవాళ ఈ స్కూల్ ప్రొడక్ట్ అయ్యి ఎంఏ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇదే స్కూల్కి చీఫ్ గెస్ట్కి వచ్చిన దీస్ ఆర్ ది ప్రౌడ్ మూమెంట్స్ ఫర్ ఎనీ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ టు ఏ స్టూడెంట్. మా గంప సార్ చెప్తారు, ఎక్కడ చదివావో అక్కడ నువ్వు హానర్ చేయబడి మళ్ళీ స్టేజ్ ఎక్కాలనేది. నౌ షీ గాట్ దట్ హానర్. సో ఇవాళ అంత గొప్ప ఇది నాకు సార్ పుత్రుడు చెప్పినప్పుడు 20 సంవత్సరాలు నేను షాక్ అయ్యాను. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ 20 సంవత్సరాలు నడపడం అంటే చాలా గ్రేటు. నేను మ్యాక్సిమం కొత్తగూడెంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు మన రమేష్ చంద్రలాగా కనబడ్డ వాళ్ళందరూ కూడా ఏదో రవిబాలకేతన్ లేకపోతే రామచంద్ర అని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు జనరేషన్లో ఏం చెప్తారంటే రాగా హై స్కూల్ అని చెప్తారు. దట్ ఈస్ ది మూమెంట్ అనమాట, ప్రైడ్ మూమెంట్ ఫర్ ఎనీ స్టూడెంట్, పేరెంట్స్ కూడా. సో మరి ఇటువంటి గొప్ప స్కూల్లో మీరు చదువుకుంటున్నందుకు అవకాశం మీకు కల్పించినటువంటి కళాశాల యాజమాన్యానికి నేను ఇక్కడికి వచ్చి చూశాక ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చాలా గొప్పగా అరేంజ్ చేశారు. ఇంత ప్రోగ్రామ్స్ ఇంకా చాలామందిలో 12 అవుతుంది. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, డ్యాన్స్ వేయడం అనేది ఎంటర్టైన్మెంట్ అయితే ఆ ఒక్క మైమ్ తోటి చేశారు. చూసారా? ఆమె స్పెషలిస్ట్ ట్రైనర్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఏపీలో కూడా నేను స్పెషల్ ట్రైనర్ అనమాట. రోడ్ యాక్సిడెంట్స్ మీద క్లాసులు చేస్తూ ఉంటాను డ్రైవర్స్కి, తర్వాత ఆటో డ్రైవర్స్కి, బస్ డ్రైవర్స్కి, స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళి. మేడం గారు సిచ్యువేషన్ తగ్గట్టు ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్ చెప్తున్నా. ఐ వాజ్ ఎస్టానిష్డ్. ఎందుకంటే ఇంత అవేర్నెస్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్కూల్లో ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే మిమ్మల్ని మోల్డ్ చేయడమే కాకుండా మోటివేషన్ చేసేటువంటి అటువంటి స్క్రిప్ట్స్ కూడా వేయడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు మా పాన్ బనారస్ వాళ్ళ పాడమంటే అందరూ పాడతారు, కానీ ఆలోచింపజేసేది భారతదేశంలో ఒక గంటలో 18 డెత్స్ జరుగుతానంటే యావరేజ్లో ప్రతి 3 నిమిషాలకు రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. ప్రపంచం మొత్తంలో లోయెస్ట్ వెహికల్స్ తోటి హైయెస్ట్ యాక్సిడెంట్స్, డెత్స్ జరుగుతూ ఉన్నాయి. మరి దాన్ని కూడా కాన్సెప్ట్ కింద తీసుకొని పిల్లల్ని మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలంటే ఈ సెల్ ఫోన్ వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, వాటి మీద కూడా ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చింది చూడండి. నా ఆర్టికల్ ఉంది అందులో. ఈనాడు డిస్ట్రిక్ట్ ఎడిషన్లో నా పేరు మీద ఒక కాలంలో వచ్చింది. ఇదే సెల్ అడిక్ట్ మీదే. సో మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు డిఆర్డిఓ రవి గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు వెళ్ళండి అని. యాక్చువల్గా ఏంటంటే నేను ఆర్టీసీలో డిపో మీద రిటైర్ అయిపోయాక ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ మోటివేషన్ క్లాసెస్ చేస్తూ ఉన్నాం. మేము మెయిన్గా కూడా బీద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి, గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి చెప్తూ ఉంటాం. సో నా ఇక్కడికి వచ్చాక సార్ని అడిగాను, ఇక్కడ మాట్లాడే టైం లేదు, మాట్లాడే సందర్భం కూడా కాదు. మీరందరూ కూడా ఎప్పుడు ఈ ఆంజనేయ స్వామిని చూద్దాం, ఈ సరస్వతి దేవుని చూద్దాం, పార్వతీదేవిని చూద్దాం అని వెయిటింగ్ ఉన్నారు. పిల్లలు కూడా నిద్ర వచ్చే పరిస్థితుల్లో కూడా ఎంతో ఎక్సైటింగ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ టైంని ఐ డోంట్ వాంట్ టు కిల్ దేర్ టైం. నేను సార్ని అడిగాను, మీ ఇన్స్టిట్యూట్కి వస్తాను సార్, ఒక్క సెషన్ అయినా నేను మీకు చేసి పెడుతున్నాను. ఏదో 10th క్లాస్ పిల్లలకే కావచ్చు, లేకపోతే బ్యాట్ టచ్, గుడ్ టచ్ మీద చిన్న పిల్లలకైనా కావచ్చు, ఏ సెషన్ అయినా రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా మేడం చాలా చక్కగా చెప్పారు. మీకు 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ పిల్లలు కూర్చోబెడితే రోడ్ యాక్సిడెంట్స్ 2.5 hours ఉంటుంది. విత్ పీపీటీ కూడా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి కరస్పాండెంట్ సార్ వరప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు ముగిస్తాను. థ్యాంక్ యూ అని అన్నారు.